హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. 20 ప్రధాన చెరువులను 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు అధికారులు. 134 క్రేన్లు 259 మొబైల్ క్రేన్లు నిమజ్జనం స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయి. నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నాయి. 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులను కూడా బందోబస్తు నిమిత్తం నిర్వహించనున్నారు. భద్రతా రవాణా కోసం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ప్రజల రక్షణ కోసం హుస్సేన్ సాగర్ లో 9 బోట్లు సిద్ధం చేశారు. 200 మంది గజ ఈతగాళ్లు చెరువులు కొలనుల వద్ద ఉండబోతున్నారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. నిమజ్జన యాత్ర మార్గాల్లో 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. రేపు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిమజ్జనం మధ్యాహ్నం 1:30 లోపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు గుంతలమయంగా మారాయి. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టారు. డే అండ్ నైట్ రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నారు. ఇప్పటికీ 11,442 గుంతలను పూడ్చివేశామని అధికారులు తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి లోపు నగర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేయాలని సిబ్బందికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. మొత్తంగా రేపు నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. రేపు నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఏదైతే గతంలో మనం చూసాము, ఎక్కువ సంఖ్యలో విగ్రహాలన్నీ కూడా చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మినీ ట్యాంక్ బండ్స్ కింద ఏర్పాట్లు కూడా చేశారు. ఈసారి కూడా అటువంటి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. మనకి ఇప్పటికే నగరంలో గణనాథులు ఒక్కొక్కరిగా నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రేపు నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అధికారులు? ఆశా, వెరీ గుడ్ మార్నింగ్. అయితే 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో మొత్తం టోల్గా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రాంతంలో మొత్తం రేపటి వినాయక నిమజ్జనానికి అన్ని అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని సమీక్షలు కూడా నిర్వహించారు వివిధ శాఖల అధికారులతోని. మొత్తం టోల్గా 303 కిలోమీటర్ల మేర ఈ యొక్క గణేష్ శోభాయాత్ర కొనసాగుతుంది అంటూ కూడా పోలీసు శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా అధికారులు యంత్రాంగం మొత్తం కూడా సిద్ధం చేసింది. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ శాఖ. అక్కడ ఆర్ఎండ్బి అధికారులు కూడా రోడ్లు ఎక్కడైతే గుంతలమయం ఉన్నటువంటి రోడ్లు ఉంటాయో ఆ రోడ్లను కూడా మొత్తం టోల్గా కూడా ఈ రోజు రాత్రి వరకు మొత్తం టోల్గా కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్తుంది. ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడ కూడా కరెంటు తీగలు ఉండకుండా నిమజ్జనానికి వినాయకులు గణనాథులందరూ కూడా సాఫీగా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా 13 కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసి భక్తులకు సూచనలు కూడా చేస్తూ పోలీసు వాళ్ళు వినాయక నిమజ్జన యాత్రను మొత్తం టోల్గా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. 30,000 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 169 యాక్షన్ టీంలు కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి మొత్తం సిటీ వ్యాప్తంగా 169 యాక్షన్ టీంలు కూడా రంగంలోకి దిగాయి. నిమజ్జనం కోసం 20 చెరువులను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ప్రాంతంలో కొన్ని ప్రదేశాలలో, ముఖ్యమైన ప్రదేశాలలో అక్కడి నుండి ఇక్కడ డైరెక్ట్ గా హుస్సేన్ సాగర్ కూడా వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఇక్కడక్కడ 20 చెరువులను కూడా ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేసే ఏర్పాట్లను కూడా చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 72 కొలనులు చేశారు. 134 క్రేన్లను, 259 మొబైల్ క్రేన్లను, హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుస్సేన్ సాగర్ లో కూడా మొత్తం టోల్గా బోట్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలు తరలి వస్తున్న నేపథ్యంలో 5 రోజుల నుండి ఇప్పటికే 30,000 వినాయకులని నిమజ్జనం అయిందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో అయితే రేపు జరిగే శోభాయాత్ర ఏదైతే ఖైరతాబాద్ వినాయక శోభాయాత్ర ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 1 గంటల లోపల ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసే విధంగా అధికారులు మొత్తం సంసిద్ధమయ్యారని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.